కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెలసియున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పోటెత్తిన భక్తులు ఈరోజు స్వామివారికి 3 గంటల నుంచి 11 గంటల వరకు సుప్రభాత సేవ, విశేష పంచామృత అభిషేకాలు, స్వామివారికి 11 గంటలకు మహా నైవేద్య కార్యక్రమం, తదుపరి సాయంకాలం 4 గంటల నుండి స్వామివారికి చిల్లంగి గ్రామ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం, స్వామివారికి లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఎంతో కనుల వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి, జగపతి నగరం, చిల్లంగి గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామ భక్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శివాయ గురవే నమః. శ్రీ 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 అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయము కిర్లంపూడి మండలము చిల్లంగి గ్రామంలో వేంచేసినటువంటి స్వామివారు ఈరోజు మహాశివరాత్రి పర్వదినం స్వామివారికి ప్రాతకాలం సుప్రభాత సేవాది కూడా చేసి అర్చక స్వామివారికి నిత్యార్చన, బిల్వార్చన, పుష్పార్చన మొదలగు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విశేష పంచామృతాభిషేకము, అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన అది కూడా గావించారు. మధ్యాహ్నం స్వామివారికి మహానివేదనది కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకున్నవారై సాయంత్రం దీపోత్సవం కార్యక్రమం, పంచహారతులది కూడా స్వామివారికి ఇచ్చి ఈరోజు ప్రత్యేకించి మహాశివరాత్రి పర్వదినం కావున సాయంత్రం 5 గంటలకి గ్రామోత్సవం అంటే స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల్ని ఈ చిల్లంగి పురవీధుల గ్రామం అంతా కూడా తిప్పి తీసుకుని రావట, తర్వాత స్వామివారికి లింగోద్భవ సమయం అనగా ఈరోజు రాత్రి 9 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 21 రకాల విశేష ద్రవ్యములతో, ఆయుర్వేద ద్రవ్యములతో స్వామివారికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శరీర ఆరోగ్యము, ధనము, ధాన్యము, ఐశ్వర్యము, అష్టైశ్వర్యములు అన్నీ కూడా కలగాలని చెప్పేసి, అలాగే ఈ మహాశివరాత్రి జాగారంలో భాగంగా అందరం కూడా ముక్తకంఠంతో రుద్ర, నమక, చమక, పంచసూక్తాలు, దశాంతులు ఇత్యాది మంత్రములతో, వేద మంత్రములతో స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, విభూతి, గంధం, పన్నీరు, సెంటు, ఒట్టివేలు ఇత్యాది సుగంధ ద్రవ్యములతో, సువర్ణముతో స్వామివారికి 11 రుద్రములతో అభిషేకం అది కూడా గావించడం జరిగింది. ఈ యొక్క మహా రుద్రాభిషేకానికి చిల్లంగి, కిర్లంపూడి, వేలంక, పెద్దనాపల్లి, గెత్తనాపల్లి పరిసర ప్రాంతాల నుంచి భక్త మహాశయులందరూ కూడా ఇచ్చేసి స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలకి కూడా సేవించారు. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి ఆలయ అభివృద్ధి కమిటీ వారు 2 రోజుల పూర్వం నుంచి శ్రమించి చక్కటి పుష్పాలంకరణ, మామిడి తోరణాలతో ఆలయాన్ని ఎంతో దేదీప్యమానంగా అభివృద్ధి పరిచారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రశాంత చిత్తున ముందు తీర్థ ప్రసాదాలు సేవించి స్వామి దర్శించు అనుగ్రహాన్ని పొందారు. హర నమ పార్వతీపతయే, హర మహాదేవ.